మీ పేరండి? నా పేరు రాచమల్ రాము అండి. ఏం చేస్తూ ఉంటారండి? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ రెంట్కి ఇస్తూ ఉంటా. మరేంటండి అమరావతి రాజధానికి అనౌన్స్మెంట్ అయింది. మీలాంటి వాళ్ళకి గతంలో పనులు ఉండేవి కాదనే వాళ్ళు, మరి రాజధాని అనౌన్స్ అయిన తర్వాత ఏమన్నా మీకు పెరిగినాయండి? పనులు ఏమైనా పెరిగినాయా? పెరిగిందండి. ఆ, గత ప్రభుత్వం వచ్చినప్పుడైతే పూర్తిగా డౌన్ అయిపోయి వ్యాపారాలు లేక నెలసరికి అద్దెలు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోయేది. ఆ, ఆ సిమెంట్ సిండికేట్ చేసి వాళ్ళు చెప్పిన రేట్కి అమ్మటం, ఉమ్, ఇసుక బ్లాక్ చేయటం, ఉమ్, నిర్మాణ వర్కర్లందరికీ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఉమ్, ఇప్పుడంటే గవర్నమెంట్ మారిందో ఉమ్, ఐరన్, ఇసుక, సిమెంట్ అన్నీ అందుబాటులో వచ్చినాయి. ఉమ్, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా కట్టుకున్న సరే వర్కర్లందరూ కూడా పన్ను పెరిగినాయి. ఉమ్. ఇప్పుడంతా బిజినెస్ కూడా అంత బాగానే ఉంది. అంటే జనాలు కూడా విల్లింగ్గా కట్టుకుంటున్నారండి, కొత్త కొత్త బిల్డింగ్లు కడుతున్నారా? కడుతున్నారు సార్. ఉమ్, ఇప్పుడు వరదలకు ఏ ప్రాంతం అయితే గురైందో సింగనగర్, అంబేకాల్ అంతా ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మొత్తం న్యూ కన్స్ట్రక్షన్స్ అలాగా బ్రహ్మాండంగా రన్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కానీ అంతా ఉమ్, అసలు అటువంటి ఏరియాలో ఇప్పుడే రన్ అవుతుంది అనుకున్నాం. ఉమ్, 6 నెలలు అటు ఇటుగా ఉంది కానీ తర్వాత అంతా మామూలు అయిపోయింది. ఉమ్. అంటే అక్కడ మరి మునిగిపోవడానికి గవర్నమెంటే కారణం అని చెప్పి గతంలో ఉన్నారు. నిజంగానే గవర్నమెంట్ మూలనే ఆ ఏరియా మునిగిపోయిందంటారు, లేకపోతే ఆకస్మిక వరద వల్ల మునిగిపోయిందంటారు? ఆకస్మిక వరద వల్లే సార్. ఇప్పుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు మాత్రం ఏం చేస్తారు, అధికారిని అప్రమత్తం చేస్తారు కానీ అటు నుంచి ఆపండి అని చెప్పలేరు కదా సార్. అక్కడ కట్ట వీక్గా ఉంది, అక్కడ తెగిపోయింది. అది ఆటోమేటిక్గా బుడమేరులో ఎక్స్ట్రా ఫ్లోటింగ్ వచ్చేసరికి ఎటైతే డౌన్ఫాల్ ఉందో అటు మొత్తం ముంచేసింది. వెంటనే మంత్రి రామానాయుడు గారు ఎంత యుద్ధ ప్రాతిపదికన అదంతా చేపించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి అందరినీ సేవ్ చేశారు. అంటే కృష్ణానదిలో నీళ్లు కిందకు వదలకుండా ఆపటం వల్ల మునిగిపోయిందని చెప్పి అంటా ఉన్నారు అప్పట్లో. కృష్ణానది నీళ్ళు అటు వదులుతానే ఉన్నారు. ఇటు పక్క వచ్చే మొత్తం ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల ఇటు ఇదైంది. మరి ఇక్కడ చూసుకుంటే అమరావతి వచ్చింది, దానివల్ల మీలాంటి వాళ్ళకి కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవి కాబట్టి మీకు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి అంటారా? అమరావతిలోనా సార్? దొరుకుతున్నాయి సార్. కాంట్రాక్ట్ ఎవరైనా ఒప్పుకునేది, వర్కులు మాత్రం విజయవాడ, గుంటూరు ఇటుపక్క వాళ్ళ వర్కర్లు అందరూ వెళ్తున్నారు. ఇక్కడ మీద 100-200 ఎక్కువ అమౌంట్ ఇచ్చే శుభ్రంగా పని చేసుకున్నారు. అక్కడ అన్న క్యాంటీన్ అయి ఉండబట్టి వారం అంతా పని చేసుకొని వారం పేమెంట్ తీసుకుని ఆదివారం ఒక రోజు ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తా ఉన్నారు. రూపాయి కూడా ఎక్కువ కనపడుతుంది ఇక్కడ ఉన్న దాని మీద. అంటే ఇప్పుడు అక్కడ కొత్త కొత్త బిల్డింగ్ రావడం వల్ల మీకేం ఉపయోగం ఉందంటారు? కొత్త కొత్త బిల్డింగ్లు అని రాకపోయినప్పుడు వర్క్ జరుగుతుంది అక్కడైనా, వర్కర్లందరూ ఇక్కడ నుంచే కదా సార్ వెళ్ళేది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అక్కడ 1200-1300 ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఎక్స్ట్రా కంటిన్యూ నైట్ పగలు చేపించుకున్నారు. ఇక్కడ ఒక రోజు సాయంత్రానికి ఒక మస్తు తీసుకున్నారు, అక్కడికి వెళ్ళి 2 మస్తు డబుల్ మస్తు తీసుకోగలుగుతున్నారు. మరి ఆ రకంగా ఉపయోగపడ్డట్టే కదా సార్ వర్కర్లకి. అంటే మీ చేతి నిండా సంపాదన మిగులుతుందంటారా? సంపాదన ఉంటున్నట్టే సార్. వాళ్ళ ఖర్చులో ఒక పూట అయిపోయినా మిగతా రూపాయి అనేది వారం వారం రూపాయి కనపడుతుంది. గతంలో అనేది లేదు సార్. అసలు బ్రిడ్జ్ సర్కిల్ దగ్గర అక్కడ నుంచొని అన్ని రకాలుగా తిట్టుకుంటా పని లేదని చెప్పి ఎంత కొంతకి ముందు వాళ్ళు ఉంటే చాలు, అన్నం తింటే చాలు అనేది అన్నా క్యాంటీన్ కూడా తీశారు. రూపాయి ఉన్నప్పుడు ఇప్పుడు రూపాయి వస్తుంది. అన్నా క్యాంటీన్లు అన్ని అందుబాటులో ఉన్న అన్ని ఏరియాల్లో ప్రజలకి తక్కువలో ఖర్చులు వెళ్ళిపోతున్నా రూపాయి కనపడుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అప్పు తెస్తున్నారు తప్పితే ఎవరికేం పేద ప్రజలకి ఏం పంచట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. అప్పుల పాలైపోతున్నారు జనాలు, అందరూ బతకలేకపోతారు, తిండికి కూడా ఇబ్బందిగా ఉంది, రేట్లన్నీ పెరిగిపోతుంది, నిత్యావసర వస్తువులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు చెప్పే మాటలే సార్. నెల వచ్చేసరికి జంక్షన్ గా పింఛన్లు అందరికి అందిస్తున్నారు. ఆ పథకాలన్నీ ఎవరి కాళ్ళకి అందుబాటు వెళ్ళేలా చూస్తున్నారు. ఇంకేం కావాలి? మిగతా పథకాలు కూడా నిదానంగా స్టెప్ బై స్టెప్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఓ బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పట్టిద్దండి? ఒక బిల్డింగ్ కట్టాలంటే చిన్నదైతే తక్కువ 6 నెలలు 7 నెలలు సార్. ఒక ఫ్లోర్ అయితే ఒక 60-70 గజాలు. అంతకుమించి పెద్ద దాన్ని బట్టి 1 year, 1.5 అపార్ట్మెంట్ అయితే 1.5 year అలా. ఏది ఒక బిల్డింగే మీరు చెప్తుంది. మరి అలాంటిది అమరావతి కడుతున్నారు కదా, ఇప్పుడు అమరావతి కడుతున్నారు, దాన్ని కడటానికి ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని యుగాలు పట్టిద్ది అన్నట్టు మాట్లాడుతున్నారు వైసీపీ. నిజంగానే టైం బాండ్ పీరియడ్లో అవుతుందా లేకపోతే ఎమ్మంటే అయిపోద్ది అంటారు? అసలు టైం బాండ్ పీరియడ్లో అయిపోతారు. ఎందుకంటే ఒకరికే మొత్తం ఇస్తే మీరు అన్నట్టు లేట్ అయింది. ఒక ఐకానిక్ బిల్డింగ్ ఉంది అదొకరికి, గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్ ఉంది అదొకరికి, అలా స్టెప్ బై స్టెప్ టెండర్లు పిలుచుకొని మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి టైం పీరియడ్ పెట్టి చంద్రబాబు గారు ఆ టైంలోపు క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేసి అప్పచెప్పమని ఎవరి కాళ్ళకి ప్రపోజల్ పెడతారు. ఈ 3 ఏళ్ళలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ 5 ఏళ్ళు అనేది దాని ఫలితం అనేది చెట్టు కాసిన తర్వాత ఆ కాయ ఉందని టైం వస్తుంది కదా. నెక్స్ట్ మన వాళ్ళకి జాబులు రావటం, అందరూ ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారంటే పలానా తమిళనాడు, పలానా బెంగళూరు అని చెప్తున్నారు. ఆ నెక్స్ట్ 5 ఏళ్ళు ఏంటంటే మేము మా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం చెప్పుకునేగా రెడీ అయ్యి. అంటే మీరు ఒక వర్కర్గా ఉండే మీరే ఇన్ని మాటలు చెబుతుంటారు, వైసీపీ నాయకులకి ఎందుకు అర్థం కావట్లేదు అంటారు? ఈ రోజు అయిపోద్ది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కట్టలేనని చెప్తా ఉన్నాడు అని చెప్పి అంటా ఉన్నారు. నిజంగానే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎన్ని రోజులు పట్టిద్దండి మామూలుగా? అక్కడ ఉన్న ఈ లేటెస్ట్ స్టాండర్డ్స్ కి ప్రపంచ రాజధాని మోడల్ చేయాలన్నదానికి
కాస్త నాలెడ్జ్ అనేది అవసరం సార్. అది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎంత టైం పట్టిద్ది అనేది తెలిసిద్ది. 5 సంవత్సరాలు ఏ రాజధాని అని లేకుండా దాటేసేసి ఇప్పుడు వచ్చేసేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ అని చెప్పి ఆయన గవర్నమెంట్ లో లేవా ఏంటి? మచిలీపట్నం లేదా, విజయవాడ లేదా, గుంటూరు లేదా? అప్పుడు గుర్తురాని మావిగన్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి? అంటే ఇప్పుడు ఆయన చెప్తాను 110 కిలోమీటర్ల దగ్గర ఉన్న రాజధాని పెట్టుకుంటే సరిపోదు కదా, అక్కడ తక్కువ ఖర్చులు అయిపోద్ది అంటున్నాడు. నిజంగానే తక్కువ ఖర్చులు బిల్డింగ్లు అన్నీ అయిపోతాయి అంటారు ఆ రోడ్డు బారుతా? ఏదైనా కానీ స్థలం వాల్యూస్ పెరుగుతాం కానీ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడైనా ఉంటాయి సార్. అక్కడ అయ్యే రూపాయి ఇక్కడ అయింది. కొంచెం స్టాండర్డ్స్ అన్ని రకాల చూసి కట్టేటప్పుడు ₹1 ఎక్కువ అయింది కానీ తక్కువ అవదు. అది ఆయన 5 సంవత్సరాలు ఏం మాట్లాడదు. అంతకుముందు చంద్రబాబు గారు గవర్నమెంట్ లో ప్రపోజల్ పెట్టినప్పుడు ఓకే మేము సపోర్ట్ చేస్తాం, రాజధాని అవసరం అన్నీ చెప్పాడు. ఇన్ని ఎకరాలు కావాలి, మేము సపోర్ట్ ఉంటాం అన్నాడు. అప్పుడు గుర్తురాలా అక్కడ రాజధాని పనికిరాదని. తర్వాత 5 ఏళ్లలో మాత్రం ఆయనకు అవసరం లేదని చెప్పి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ని ఎవరు తలుచుకున్నా ఫస్ట్ చంద్రబాబు పేరే తెలుస్తున్నారు. అమరావతి కూడా అలాగే చంద్రబాబు పేరు వస్తుందన్న ఒక యుగో తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి డెవలప్ చేయాలన్న ఇది లేదు. దానివల్ల ఆపటం తప్ప అసలు ఆయన గతంలో 3 రాజధాని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 3 రాజధాని మావిగాని అని చెప్పి అనౌన్స్ చేశాడు. మరి ఏదైనా ఒకటాన్ని కట్టగలిగాడు అంటారా? రేపొద్దున ఆయన వచ్చినా కట్టగలుగుతాడంటారా? ఆయన అయితే కట్టలేరు సార్. మాటలతో కోటలు దాటించడం తప్ప ఏం లేదు. ఆ 5 సంవత్సరాలు ఇదే మావగని పేరు పెట్టి ఆయన లైన్ చేయొచ్చుగా, సరిపోదు 5 సంవత్సరాలు. 110 కిలోమీటర్లు కలుపుకొని అన్ని అభివృద్ధి ఉంది, అంతా బాగుంది, జనాభా ఉన్నారు అన్నీ అన్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే ఆయన 5 సంవత్సరాల్లో ఇదేదిగా. ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని ప్రాంతంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో. అంటే చంద్రబాబు నాయుడు కట్టనంటున్నాడు, అందుకే రాజధాని వద్దు అనుకున్నాడు కాబట్టి ఈ రకంగా మభ్యపుచ్చుతున్నాడు జనాలు అని చెప్పి 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెడుతున్నాడు తప్పితే ఏం ఉపయోగం లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఉపయోగం లేదైతే కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఎందుకు శాంక్షన్ చేసింది సార్? ఉపయోగం ఉంది, దానివల్ల అన్ని రకాల అవకాశాలు కల్పిస్తారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పారు. దానికి సపోర్ట్ గా కేంద్రం సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి మన రాష్ట్రపతి పరం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఏదైనా సరే కొంత టైం పట్టింది సార్. ఇదేం పెనం మీద దోశ కదా వెంటనే ఇచ్చేయడానికి. కన్స్ట్రక్షన్స్ అన్ని రకాల ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని చూసుకొని చేసేసరికి ఒక ప్రాసెస్ వెళ్తా ఉన్నప్పుడు టైం పట్టి. అంటే ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బయట అయితే రోడ్డు మీద కేబుల్స్ అవన్నీ ఉంటాయి. ఈ అండర్ గ్రౌండ్ లో కేబుల్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? దీని మీద కొంచెం ఎక్కువ అయింది. కాకపోతే ప్రపంచ స్థాయి రాజధాని అవుట్ ఆఫ్ లో సింగపూర్ అటు ఇటు పర్యటన చేశారు కాబట్టి ఆ స్టాండర్డ్స్ లో మనం కట్టబోయే రాజధాని అందరికి ఒక ఇదిలాగా కనపడాలని చెప్పేసి చంద్రబాబు గారి ప్లాన్ అన్నది. నేను కూడా మొన్న మధ్య వెళ్ళాను, ఇక్కడ కూడా కనబడ అంత అండర్ గ్రౌండ్ కేబులే. మరి అంటే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే అంత అప్పులు తెచ్చి కట్టాల్సిన అవసరం ఉంది, అంత డబ్బులు జనాల మీద భారం వేస్తున్నాడని చెప్పండి. నిజంగానే మీ మీద ఆయన భారం వేసాడంటారు జనాల మీద? ఇప్పుడు వరకు ఆయన భారం పడింది అంటారా? జనాల మీద అయితే రాజధాని పరంగా ఏ భారం పడలేదు సార్. అప్పు చేసిన దాని మీద రేపటి రోజున ఒక ఫలితం అనేది వస్తుంది సార్, కాకుండా అనేది ఉండదు. దానికోసం కొంత వెయిట్ చేయాలి. ఆయన చేసాడు అప్పు, దాన్ని కట్టానని చెప్పమనండి, అప్పు కనపడింది కానీ ఏది కనపడలా. అంటే ఆయన అప్పు కనపడుతుంది, అప్పు తెచ్చి ఆయన జనాలు పంచాడంట కదా. వీళ్ళు ఏం పంచారు? పింఛన్లు ఇవే కదా సార్. అది ఆయన కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా పంపిస్తారు. అంతకుముందు చంద్రబాబు గారు పంచారు, ఈయన పంచారు, ఇప్పుడు చంద్రబాబు గారు పెంచి పంచుతున్నారు. ఏ గవర్నమెంట్ అన్నా ఒక ప్రాసెస్ ప్రకారం అలా వెళ్ళిపోద్ది. దాంట్లో ఎవరు చేసేది ఏం లేదు. జనాలకు ఉపయోగపడేది దాన్ని మారిస్తే రెవల్యూషన్ వస్తుందని ఎవరు మార్చరు. అందరికి ఉపయోగపడే అన్నా క్యాంటీన్ తీసాడు, ఇంకేమనుకోవాలి ఆయన. అభిమానం ఉందనుకో, రాజశేఖర రెడ్డి అన్నా క్యాంటీన్ ఏదో పెట్టుకోవచ్చు నాన్నగారి పేరు పెడతా అని చెప్పి ముందు చెప్పారు కదా. ఇదే ఆయన మైండ్ సెట్ అవుట్. ఏం చేసినా చంద్రబాబు పేరే కనపడిద్ది అక్కడ. అన్నా క్యాంటీన్ పెట్టినా కానీ అది ఆయన ఇదే కదా, ఇదే కనపడి నేనేం పేరు పెట్టినా అది ఉండకూడదు. మరి ఆరోగ్యశ్రీ వీళ్ళు తీసేలేదు కదా, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని బట్టి ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళ నాన్న పెట్టిందే కదా. ఎందుకు దాన్ని ఎందుకు మరి ఈయన మార్చలేపాడు అంటారు? చంద్రబాబు నాయుడు ఎందుకు మార్చలేదు అంటారు? ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఎన్టీఆర్ దాన్ని మార్చారు కదా సార్. మార్చారు, రన్ చేస్తాను ఉన్నారు కానీ అదేం ఆపలేదు కదా. బకాయిలు ఉన్నాయి, కొన్ని ఆయన హయాంలో ఉన్నాయని అది నిదానం పెండింగ్ క్లియర్ చేస్తా ఉన్నారు, మళ్ళీ రన్ అవుతానే ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇవాళ నిన్న కోర్టు కూడా, హైకోర్టు కూడా ఒక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఇష్టాన్ని రీతిలో చేసే వాళ్ళు పోస్టులు పెట్టాలని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని ఎందుకు జైలు వేయకూడదు అని అడిగింది. నిజంగానే ఇష్టాన్ని రీతిలో పెట్టే వాళ్ళని అరెస్ట్ చేయాలంటారా? అరెస్ట్ చేయాలి కదా సార్, లేకపోతే విడిగా వాళ్ళు నచ్చినట్టుగా ఒక మంచి మనిషిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఆయన దెబ్బతీస్తే అది కరెక్ట్ కాదు కదా. మరి అలాంటి వాళ్ళకి ఏం శిక్ష చేయాలంటారు? బెయిల్బుల్ కేసులు అనేది ఇస్తేనే సార్ దేనికైనా. రెండోసారి వాళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళ తర్వాత రాజకీయ నాయకులు వచ్చి ఇడిపించుకొని వెళ్ళిపోతున్నారు. అలా జరగబట్టే కదా. అలాంటి నాన్ బెయిల్బుల్ ఇస్తే రెండోసారి అమ్మ ఇంకా మనకి ఏ బెయిల్ ఉండదు, ఎవరు రాడరా బాబు అని అన్ని మూసుకొని కూర్చుంటారు.